ఇక మొదట్లో ప్రేమ వాళ్ళ చెల్లెలి దగ్గరికి ఫుల్గా ఏడుస్తూ ఉంటుంది. ధీరజ్ కొత్త కారు కొన్న తర్వాత నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. అక్క చేప ముక్క తినేసి ముళ్ళు పక్కనే పడేసినట్లు నన్ను వదిలేశాడు అని హెవీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అంతలోపు ధీరజ్ వచ్చి ప్రేమని అందమైన చేతులతో ఒక స్ట్రాంగ్ కాఫీ పెట్టమని అడుగుతూ ఉంటాడు. ప్రేమకి ఎక్కడ లేని కోపం వచ్చి మా చేతి కాఫీ ఎందుకు అండి, కారు ఉంది కదా, మీ అమ్మ దగ్గరికి వెళ్ళి కాఫీ పట్టించుకొని తాగండి, కారు ఎక్కి తిప్పడానికి నేను పనికి రాను కదా, కానీ కాఫీ పెట్టడానికి మాత్రం పనికొస్తాను అని గట్టిగా కౌంటర్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ధీరజ్ తర్వాత రూమ్లోకి వెళ్ళి ప్రేమ నేను నిన్ను కార్లో బయటికి తీసుకుని వెళ్తాను పద అని పిలుస్తూ ఉంటాడు. కానీ ప్రేమ మాత్రం గట్టిగా అలిగి నేను రాను అని డోర్ లాక్ చేసుకుంటూ ఉంటుంది. ధీరజ్ గట్టిగా డోర్ కొడితే ప్రేమ ఫుల్గా రెడీ అయ్యి బయటికి వస్తుంది. ధీరజ్ అబ్బో అందాల రాక్షసిలా రెడీ అయ్యావేంటి అంటే ప్రేమ గట్టిగా బిల్డప్ ఇస్తూ ఉంటుంది. హలో మాస్టర్, నేను నీ కోసం రెడీ అవ్వలేదు, నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది అక్కడికి వెళ్తున్నాము అని చెప్తూ ఉంటుంది. ధీరజ్ నవ్వి సరే వెళ్తే వెళ్ళు అని కటింగ్ చేస్తూ ఉంటాడు. ప్రేమ కార్ ఎక్కి వెళ్దామని డోర్లో నిలబడుతూ ఉంటుంది. ధీరజ్ నవ్వుకుంటూ ఆమె చెయ్యి పట్టి గట్టిగా హక్ చేసుకొని బలవంతంగా కార్ ఎక్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ధీరజ్ ఆమెని ఒక సూపర్ బ్యూటిఫుల్ ప్లేస్కి తీసుకొని వెళ్తాడు. అక్కడ మొత్తం క్యాండిల్స్ ఇంకా బ్యూటిఫుల్ డెకరేషన్స్ ఉంటుంది. ప్రేమ షాక్ అయ్యి ఈ దండ నువ్వే చేసావు, ఈ రోజు ఏమైనా నీ బర్త్డేనా అని అడుగుతూ ఉంటుంది. ధీరజ్ చెప్తాడు ఈ కొత్త కార్తో మన భవిష్యత్తు ఒక అందమైన బొమ్మరిల్లు లాగా మొదలవ్వాలి అని ప్రేమ అంటూ ఉంటుంది. నేను కార్ రాగానే నన్ను ఫస్ట్ ఎక్కించుకోలేదని అంత ఏడ్చు తెలుసావా, ఇప్పుడు చచ్చేంత ఆకలి వస్తుంది అని చెప్తూ ఉంటుంది. అక్కడ ఇద్దరు కోపలు వాళ్ళ పాస్ట్ లైఫ్ గురించి ఫుల్ ఎమోషనల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ధీరజ్ చెప్తాడు మా అమ్మ అంటే నాకు ప్రాణం, ఆమె చెప్పిస్తూనే ఉంటుంది నువ్వు నా కోసం మీ నాన్న దగ్గర దోషిలా నిలబడతావు, నన్ను పోషించడం కోసం చదివించడం కోసం డే టైమ్ కాలేజ్కి వెళ్తూ సైకిల్ మీద ఫుడ్ డెలివరీ చేసావు, నైట్ క్యాబ్ నడిపావు, ఇలా చేసుకోవాల్సింది నేను ఎన్ని జన్మలు ఎత్తినా మొగుడిగా పొందలేను అని ఏడుస్తూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.